ఉగాది రోజున ఎల్బీ నగర్ చౌరస్తా రణరంగంగా మారింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో నేతలు దొరకడంపై నేతల మధ్య సవాళ్ల పర్వం నడిచింది. బీఆర్ఎస్ నాయకులు వైట్ ఛాలెంజ్ విసిరారు. దాన్ని కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ క్యాడర్ నిరసన తెలిపింది. ఇంతలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉగాది రోజున ఎల్బీ నగర్ చౌరస్తా రణరంగంగా మారింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో నేతలు దొరకడంపై నేతల మధ్య సవాళ్ల పర్వం నడిచింది. బీఆర్ఎస్ నాయకులు వైట్ ఛాలెంజ్ విసిరారు. దాన్ని కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ క్యాడర్ నిరసన తెలిపింది. ఇంతలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు రత్నకుమార్. రీసెంట్ గా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ ఇన్సిడెంట్ అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత ఇందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడిన అనంతరం వరుసగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు బీఆర్ఎస్ నేతల మీద అలిగేషన్స్ అనేవి లేపారు. సో ఈ అలిగేషన్స్ కు సంబంధించి ఇప్పుడు ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ నేతలు నో డ్రగ్స్ పేరుతో వైట్ ఛాలెంజ్ జరిగింది. ఈ వైట్ ఛాలెంజ్ లో భాగంగా వైట్ ఛాలెంజ్ ను స్వీకరించి ఎల్బీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. ఎల్బీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ నిరసన తెలియజేశారు కాంగ్రెస్ నాయకులు. మరోవైపున నిరసన తెలపడానికి వైట్ ఛాలెంజ్ ను విసిరి ఎల్బీ నగర్ కూర్చారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. మరియు ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ప్రాంతం ఎల్బీ నగర్ సర్కిల్ ఒకవైపున కాంగ్రెస్ నేతలు, మరోవైపున బీఆర్ఎస్ నాయకులు ఈ వైట్ ఛాలెంజ్ వ్యవహారంలో ఒకరికొకరు పోటీ పడుతూ అక్కడ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు అనేవి తలెత్తాయి. రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి అవకాశాల నేపథ్యంలోనే ఘటనా స్థలానికి ఇటు పోలీసులు చేరుకొని వైపున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను, మరోవైపున బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్కడి నుంచి కొంత సర్ది చెప్పి పంపించినటువంటి పరిస్థితుల్లోనే ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.